First ever factory outlet Mukinda Jewelries, KBHP, Somajiguda, Suchitra, Hanmakonda, Kottapet, Chandanagar, Khammam. ఏవీసీ హాస్పిటల్ సమర్పించి దీపావళి స్పెషల్ ఎపిసోడ్స్ కి స్వాగతం. నమస్తే రమగారు. నమస్తే జయ. దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి శుభాకాంక్షలు జయ. దీపావళి సందర్భంగా మనం స్పెషల్ వంటకాలు చూపిస్తున్నాం. అంటే ప్రసాదాలు, నైవేద్యాలు ఇలాంటివి కాకుండా ప్రసాదాలు నైవేద్యాలే కాకుండా హ్యాపీ స్నాక్స్ కూడా చూపించేస్తాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నామండి? కజ్జికాయలు చేసుకుందాం. ఓకే, మైదాపిండి 1 కప్పు మైదాపిండిలో 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసాను. కొంచెం బాగా 2-3 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపేసేయాలి. మొదట అది ఇట్లా క్రంబ్లింగ్ అంటారు, ఒక రకమైన బరకగా అవుతుంది. నొక్కితే ఇట్లా పిండ ముద్ద ఎలా కనపడాలి. అప్పుడు కాసిన నీళ్ళు పోసి ఇదిగో ఉండ చేసి పెట్టాను. ముందే చేసేసా, ఇది మాత్రం మీకు చూపించలేదు. ఇది ప్రీవియస్ వీడియోలో ఉంది, కావాలంటే ఒకసారి చూడొచ్చు. ఓకే, ఇదిగో ఉండ చేసేసి కొద్దిగా నెయ్యి రాసి ఒక అరగంట ముందు నానబెట్టి పెడితే ఏంటంటే మనకి పూరి చక్కగా సాగి వస్తుంది, బాగుంటుంది. అవును, ఓకే, ఇది చేసామా. ఈ వాల్నట్స్ కాసిన ఇన్ని చిన్న ముక్కలు చేసాం. తర్వాత ఇవాళ రేపు అందరం బాగా శ్రద్ధ వహిస్తున్నాం ఆరోగ్యం పట్ల. ఏమంటారు, గుమ్మడి గింజలు కూడా చిన్న ముక్కలు చేసి పెట్టాను. తర్వాత ఏమో ఇదిగో జీడిపప్పులు, బాదం పప్పులు, పిస్తాలు, ఉప్పు లేని పిస్తా గనక ఉంటే దొరికితే అది కూడా చిన్న ముక్కలు చేసుకోవచ్చు, అవి కూడా వేసుకోవచ్చు. వీటితో పాటు కొంచెం ఆ మాత్రం ఒక అంత చిప్ప ఎండు కొబ్బరి కోరి పెట్టుకుందాం పక్కన. వీటితో పాటు మనము గసగసాలు వేయిస్తే ఎక్కువ టేస్ట్ చాలా బాగుంటుంది. సో వీటిని వేయించుకుందాం ఒకసారి. కొద్దిగా నెయ్యి వేసి గసగసాలు కొద్దిగా ముందు వేగనివ్వాలి, ఎందుకంటే గసాలు మనం దేనితోటన్నా కలిపామంటే వేగం. అవును, కొద్దిగా నెయ్యి వేద్దాం జయ, ఎక్కువ వద్దు, 1 స్పూన్ నెయ్యి అనుకో అంతే. కొద్దిగా నెయ్యి వెచ్చబడినిచ్చి గసగసాలు వేసేద్దాము, 1 స్పూను అంతే. పెద్ద స్పూన్ వేయండి చాలు. ఇది ఇంత మాత్రం నెయ్యి కూడా దీనికి ఎక్కువే. అదేలేండి, ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది. గసాలు కొద్దిగా చిట్లినట్టు కనపడతాయి చూడండి. ఎక్కువగా తీసుకుంటే గసగసాలు అంత మంచిది కాదంటారు జయ. కానీ మనం వన్స్ ఇన్ వైల్ ఎప్పుడైనా ఒకసారి తీసుకోవచ్చు. స్వీట్లతోటి కొన్నిట్లలో బాగుంటుంది. కాస్త గట్టి గింజలైన బాదాంలు కొద్దిగా వేసానండి, ఒక 12-14 బాదాంని ముక్కలు చేసి వేయించేసామన్నమాట. ఎక్కువ వేపు కావాల్సిన బాదాముల్ని ముందు వేసుకోవాలి. ఇంకా సన్న చీలికలుగా చేసుకోగలిగితే కూడా మంచిదే. నేను చిన్న ముక్కలే చేసాం, ఇంకా సన్నటివి కూడా. బాదం కొద్దిగా వేగినట్టు భావకం కనపడుతోంది కదా. ఇప్పుడు జీడిపప్పులు వేద్దాము. ఇవి కూడా అంతే, ఓ 12-14 జీడిపప్పులు. వాల్నట్స్ వేసుకుందాము. వాల్నట్స్తో పాటే ఈ గుమ్మడి గింజలు పుచ్చగింజలు కూడా వేసుకోవచ్చు అండి, మీకు నచ్చితే. ఓకే, అవి కూడా వేసుకోవచ్చు. పుచ్చగింజలు వేసుకోవచ్చు, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు, రుచిగా ఉంటాయి కదా, ఆరోగ్యానికి కూడా మంచిదే. ఖర్జూరాలు సన్నగా చిరిపేసి లేదా చాకుతో కోసేసి వేసిన వేడికి అవి ఇలా కరిగినట్టు అయ్యి పట్టుకుంటాయి. అవును, వేయచ్చు. కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు, జస్ట్ మనం అవి వేయటం లేదు ఇవాళ అంతే. కొద్దిగా అంతా ఎండు కొబ్బరి కోరేసాము. కొబ్బరి కొంచెం తొందరగా వేగిపోతుంది, ఆల్రెడీ డ్రైగా ఉంది కదా. ఎక్కువ వేగితే నూనె వాసన వస్తుంది. ఈ షుగర్ది పంచదారని బూరా అని చేస్తారు జయ. పంచదార పాకం రానిచ్చి పలచబడిపోయిన తర్వాత దాన్ని అలాగా ఆరిపోనిచ్చి తర్వాత చిదుపుతారు. చిదిపితే ఏంటంటే పంచదార తాలూకు పొడి అనమాట, అది బూరా అంటారు. ఇలాంటి వాటిలలో అది వేసుకుంటారు ఎక్కువగా. అంటే ఈ నార్త్ ఇండియన్ డిషెస్ లో కనపడుతుంది. మన వైపు బూరా వాడే పద్ధతి చాలా తక్కువ, మనం అది వాడం. కొన్ని రకాల సూపర్ మార్కెట్స్ లో కూడా కనిపిస్తుంది. ఈ మార్వాడి సూపర్ మార్కెట్స్ లో ఎక్కువ కనిపిస్తుంది. బూరా వాడుకుంటారు వాళ్ళు బాగా, అదేదో ఆరోగ్యానికి మంచిదని కూడా భావిస్తారట. ఓకే, దీనికి ఏం చేద్దామంటే వేగిపోయినాయి కదా, దీన్ని కొంచెం స్టవ్ అలా ఇది వేడిగా ఉండగానే ఆపేసి పంచదారని పొడి చేసి దీని మీద చల్లేసుకుందాం. ఇప్పుడు ఎంత ఈ పదార్థం ఉందో మనం మొత్తం కలిపి అందులో సగం పంచదార వేస్తే చాలు. ఓకే, ఆ సగం షుగర్ని కొంచెం ఒక్కసారి మిక్సీలో వేసి తిప్పారంటే పొడి అయిపోతుంది.
ఇందులో ఇంకా పాకము వ్యవహారము ఏం లేదు. పొడేయంగానే ఇదంతా చక్కగా వచ్చేస్తుంది, వేడికి అది క్షణాల్లో కరిగిపోతుంది. మీరు పంచదారే వేస్తే అది మీ మాట వినదు. కొంతమంది బెల్లం కూడా వేసుకుంటారు. ఈ బెల్లం పౌడర్లు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు, మన ఏమంటారు దీన్ని, ఆర్గానిక్ బెల్లాలు, పౌడర్ బెల్లం కావాలంటే బెల్లం వాడుకోండి, మీ చాయిస్. పంచదార అయినా వేసుకోవచ్చు. స్టవ్ ఆపేసాను, పంచదార వేసేద్దాం. పౌడర్ చేసిన పంచదార. ఏం కంగారు లేదు, వేడికి ఇది సర్దుకుంటుంది. ఓకే, పప్పులు అన్ని వేడిగానే ఉన్నాయి కదా, మూకుడు వేడిగా ఉంది, సరిపోతుంది. దీన్ని మనం ఫిల్లింగ్గా వాడుకుంటాం అన్నమాట. కజ్జికాయలకి ఇదే ఫిల్లింగ్, అంతే. పంచదార పొడి వేసాం కదా, ఇది పాకంలో వచ్చేసిందా. పచ్చి కోవా తీసుకొచ్చుకోవాలండి దీనికి. కోవా అంటే మనకి స్వీట్ షాప్ లో దొరుకుతుంది, కొన్ని సూపర్ మార్కెట్స్ లో కూడా పంచదార లేని, తీపి లేని కోవా, అది వేసుకుంటే ఎక్కువ రుచిగా ఉంటుంది, లోపల పట్టుకుని ఉంటుంది. లేకపోతే దీనికి బైండింగ్ ఉండదు, మనం ఇట్లా కజ్జికాయ కొరకంగానే జల రాలి పడిపోతుంది. కోవా రుచి కూడా. వీటికి ఏంటంటే ఈ నట్స్ అన్నిటికీ కూడా ఈ పాల రుచి ఎక్కువ ఇది ఇస్తుంది అనమాట, బాగుంటుంది టేస్టీగా. కొద్దిగా కోవా, ఎంతో అక్కర్లేదు, ఒక చిన్న కప్పు, మనం ఈ కొలతలు పెట్టుకున్నాం కదా గింజలు, అట్లా ఆ కప్పు కోవా కొంచెం కోరేసి ఇందులో వేసేసుకుంటాము. వేసి ఇందులో ఇది కూడా ఏం లేదండి, వేడి తగిలేసరికి ఆటోమేటిక్గా సర్దుకుంటుంది. కోవా కదా, పాల ఇది కాబట్టి. కొంచెం సిమ్లో ఉంచి కదిపితే చాలు, 1 నిమిషం ఈ పని. చూడండి, కోవా పడగానే మొత్తం అంతా దగ్గరకు వచ్చేసి బైండింగ్ కి మీరు అన్నట్లుగా చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆపేద్దాం స్టవ్. 1 నిమిషం పాటు కదిపి దీన్ని మొత్తాన్ని సరి చేస్తే ఇది జస్ట్ చల్లారంగానే మనం పూరీలో తీసుకోవచ్చు, మన గర్జెలు కాల్చేసుకోవచ్చు. దీని మీదకి తీసేద్దాము. దీన్ని ఏం చేద్దామంటే వెంటనే ఇంకొక పళ్ళెంలోకి తీసేసుకుంటే అడుగు మాడిపోకుండా ఉంటుంది, రుచి మారుతుంది అనమాట. లేకపోతే ఇందాక అట్లాంటి పొడి పొడి లుక్ లేదు చూసావా, ఇప్పుడు ముద్దగా వచ్చేసి కొంచెం చల్లారనిచ్చి పూరీలు వత్తుకుందాం. తప్పకుండా దీనికి అంచులకి కొద్దిగా తడి చేసుకోవాలి ఇక్కడ, అప్పుడు అతుక్కుంటుంది అనమాట. ఈ లోపల తీపి పదార్థానికి అట్టే తడి అంటకుండా బయట కూడా మరీ నీరు కారిపోకూడదు. దీన్ని ఏం చేయాలి, చిన్న ఒడుపుగా చూసుకోండి, ఇది క్లోజ్ చేసేయటం. అంతే, నొక్కేసి ఈ అంచు వెంబడి వచ్చిన దాన్ని తీసేసేయాలి. శనగపిండి వాటిలాగా కాకుండా ఈ డ్రై ఫ్రూట్స్ తోటి వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే గింజలు బరగ్గా ఉంటాయి కదా, కొద్దిగా ప్రొట్రూడింగ్గా కనపడతాయి, ఊడిపోతుందేమో అని అనుమానం వస్తుంది. అలాగా చెయ్యండి, చిన్నపిల్లల చేతికి అప్పచెప్పద్దు, మనమే చేస్తే ఇవి బాగా వస్తాయి. నేతితో చేసుకుంటే ఇంకా బాగుంటాయి. గబుక్కుని కదిపేయద్దు, కొంచెం సెటిల్ అయ్యాక కదుపుదాము. కజ్జికాయల్లో ఒక ప్రత్యేకత ఉంది జయ. ఏంటమ్మగారు? చాలా వస్తువులు రిపేర్ చేయలేం. కజ్జికాయకి ఏంటంటే హోల్ పడింది అనుకో, కొంచెం పిండి తరిపి పలచగా చేసి అక్కడ అతుకు పెడితే నోరు మూసుకుని కూర్చుంటుంది. మైదా పిండి అవ్వటం వల్ల ఈ సుఖం ఉందన్నమాట. మనకి ప్యాచ్ వర్క్, చక్కగా ప్యాచ్ వర్క్లు జరిగిపోతాయి, హ్యాపీగా వస్తువు తేలిపోతుంది అందంగా. చూడు ఎంత బాగా వస్తున్నాయో, పిండి బాగా నాని కరకరలాడుతున్నాయి, దానివల్ల ఎక్కువ. ఓ 11, ఒక 20, 15, 20 ఇలా లెక్క పెట్టుకుని ఓ 3 మనుషులు ఉంటే ఈ పనులు చాలా బాగా అవుతాయి. కొంచెం ఇది ఒక వెరైటీగా ఈ డ్రై ఫ్రూట్స్ తోటి కూడా చేసుకోవచ్చు, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి, ఇంటికి పంపించడానికి కూడా చాలా బాగుంటాయి. క్రిస్పీగా కనపడుతున్నాయి కదా జయ, దాని కరకరలాడే లక్షణం పైకే కనిపిస్తుంది చూడు. అవును గారు, ఏమి నూనె గీనె కూడా ఏం తీయవు జయ ఇవి. నెక్స్ట్ టైము కొబ్బరి లౌజు తోటి కజ్జికాయలు చూపిద్దాం, తప్పకుండా. అవి కూడా చాలా బాగుంటాయి. కరకరలాడే, గుమగుమలాడే, రుచికరమైన, కొంచెం కొత్తగా ఉండే డ్రై ఫ్రూట్ కజ్జికాయలు. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.